హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరం కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఇంకా మా నాన్నకైతే జ్వరం అండి. ఇంకా ఇంటి దగ్గర ఉంటున్నాడండి, పొలం అయితే వెళ్తలేదు. ఇంకా అందుకని ఇంకా నేను ఇక్కడికి తిరగడం వల్ల వీడియోలు అయితే చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంక ఈరోజు నేను స్పెషల్ వచ్చేసి మనకి అటుకులు పకోడీ అయితే అయిపోతున్నానండి. ఇవ్వండి అటుకులు నేను 3 సార్లు కడుక్కొని నానబెట్టుకొని వండించుకున్నాను. ఇటు చూపించండి ఈ అటుకులు. ఇవ్వండి చక్కగా మనకు మెత్తగా అయితే నాన్నయ్యి 1 గంట క్రితం అయితే నేను నానబెట్టుకున్నాను. అవి పిండుకొని ఇందులో వేసుకుంటాను. ఇంకా మా అమ్మాయికి అయితే వాంతులు అవుతున్నాయండి. ఇంకా అక్కడ ఉన్నదండి మా యొక్క ఊర్లోనూ. ఇంకా మా అమ్మాయి వచ్చేదాకా నేను ఇంకా అక్కడికి తిరుగుతుంది తప్పదండి. అటుకులు అయితే నేను పిండుకొని ఇందులో వేసుకున్నానండి, పేస్ట్ నీళ్ళను. ఇప్పుడు పచ్చిమిరకాయలు అయితే పోసుకున్నానండి. అలాగే మన కరివేపాకు, ఉల్లిపాయలు మనం ఇలా బారుగా చీరుకుంటే మనకి పకోడీలు అనేవి తగులుతాయండి, బాగుంటాయండి మనకి. పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు సవలసం కరివేపాకు అండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మనకు ఉల్లిపాయ ముక్కలకి అనేది సాల్ట్ బాగా పడుతుందండి. మనం శనగపిండి వేసుకున్నాక మనం కలుపుకుంటే సాల్ట్ అనేది పట్టదు. ఇదిగోండి శనగపిండి కొంచెం తీసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర అండి. కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుందామండి. మనకి పకోడీ అనేది కరకరలాడుతూ వస్తుందండి, చాలా క్రిస్పీగా వస్తుందండి, మనకు బాగుంటుందండి పకోడీ అనేది. స్పూన్ కారం వేసుకుందాం అండి, మనకి కారంగా ఉంటుంది. ఇవన్నీ మనకి ఉల్లిపాయ ముక్కలో పట్టేలా కలుపుకుందాము పకోడీకి. చాలా టేస్టీగా ఉంటుంది అండి మనకి పకోడీ, అటుకుల పకోడీ. ఇదిగోండి మనకి పకోడీ పిండి కలిపేసుకున్నాము. మనకి పలచగా కాకుండా ముద్దలాగా కాకుండా ఇలా సరి సమానం కలుపుకుంటే మన పకోడీ అనేది చాలా బాగా వస్తుందండి, క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు నేను పకోడీ వేసి చూపిస్తానండి, మీరు చూద్దరు కానీ. శుభలక్ష్మి అండి పకోడీ వేసేవచ్చాక వేసేయచ్చండి. పిండి నానింది మనకు. సరే అయితే వేసేయితే.
ఇదిగోండి మనకు పకోడీ ఎగిపోయింది. సులక్షం అండి స్కూల్ నుంచి రిషి ప్రవీణ్ చేస్తారు ఇప్పుడు. అందుకేనండి వాళ్ళు 100కి వేద్దామని స్నాక్స్ కింద వేస్తున్నాం. ఇంకా వేడివేడిగా తింటారు పిల్లలు. అలాగేనండి. బాగే సులక్షం కాకులు వస్తున్నాయి కదండి, పెట్టి పట్టుకెళ్ళి అయ్యో ఎలా బతుకుతాయి కాకులు. గోడ మీద పెట్టావా? గోడ మీద తింటానండి. అయిపోయింది తింటున్నాయి. వేడిగున్నాయేమో కాలిపోతున్నాయేమో కాకులకి. అవి ఒకటి అట్టిపోతున్నాయి. అయ్యో ఏంటమ్మా ఇదమ్మా అక్కకే అటుకులు ఇచ్చారు కదా, అటుకుంటే పకోడీ వేసాను. అటుకులతో పకోడీ కూడా వేస్తారమ్మా. తినండి ఇద్దరు కలిసి. చాలా బాగా వచ్చినాయి గొల్లగా. బాగా వచ్చినాయి కదమ్మా. చూడండి లోన్ ఎంత గొల్లగా ఓడి కింద చక్కగా. అమ్మా అటుకైతే ఎలా కూడా చేసుకుంటారా? వెరైటీ బాగున్నాయి. మామూలు కంటే ఎవరో పండుగమ్మా. ఏమండి మా నాన్నకి ఇచ్చేస్తానండి. అదే జ్వరం వచ్చిందని ఇంకా నోరు చేతిగా ఉంటుందంటండి. వేడివేడిగా ఇంకా కారం కారంగా ఉన్నాయి కానీ పకోడీ తింటాడు పట్టుకెళ్తున్నానండి. గిన్నెలు కూడా తోమేస్తానండి. అమ్మ తాత ఇప్పుడే పొలం నుంచి వస్తున్నాడు. పకోడీ వేసాను. ఇది అటుకులు పకోడీ. అటుకులు ఇచ్చిన పిల్లకి ఇప్పుడు వెళ్తానా? వెళ్ళలేదా కట్ల కట్ట సరిపోయింది నాకు ఇవాళ. అయితే బాగున్నాయా?
అయిపోయినాయమ్మా. అయిపోయినాయి అమ్మ. దేరా